హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ నేనైతే బట్టలైతే తీసుకొచ్చానండి అమ్ముకోవడానికి. సో ఇంటి దగ్గర అమ్ముకుంటున్నా కదా, ఆల్రెడీ పోయినసారి కూడా తీసుకొచ్చాను. అవన్నీ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు ఎటు పండగ సీజన్ అట్లా వచ్చేసింది కదండి, క్రిస్మస్ న్యూ ఇయర్కి. సో ఇక అందుకని చెప్పేసి బట్టలు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా ఇప్పుడు మొత్తం అయితే చదిరేస్తున్నానండి. అంటే నేను ఎస్టర్డే తీసుకొచ్చాను అనమాట. సో నెక్స్ట్ డే అయితే నేను చదువుకుంటున్నాను. సో ఇక్కడ రూమ్ కూడా నేను మార్చానండి, అంతకుముందు కాకుండా ఇంకా వేరే రూమ్లో అయితే ఈ స్టాక్ అంతా పెట్టేసుకుంటున్నాను. సో ఈసారి అయితే పండగకి కొద్దిగా మంచి మోడల్స్ అందరూ వేసుకునేటట్టుగానే తీసుకొచ్చాను అనమాట. ఈ ఫస్ట్ ఓపెన్ చేసేదైతే క్యాజువల్, అంటే డైలీ వేర్కి వేసుకునే శారీస్ అండి ఇవి. సో ఇంకా ఫస్ట్ ఇవైతే మేము తీసిన బండిల్ల పైన ఉన్నాయి, ఇవైతే తీసి చదిరేస్తున్నాను ఫస్ట్. ఇంకా ఆల్రెడీ జనానికైతే చెప్పాము ఇట్లా తెచ్చామని. సో వచ్చేవాళ్ళు వస్తారనుకోండి. సో ఇంక ఇదైతే ఫస్ట్ నేను చదువుకున్న తర్వాత అయితే జనాన్ని అయితే వస్తారనమాట. సో ఇంకా ఇవి ఆల్మోస్ట్ పోయినసారి కూడా నేను ఈ శారీస్ తెచ్చానండి. సో అందులోనే వేరే రకం అనమాట ఇవి. సో అవైతే తీసుకొచ్చాను. ఇట్లా రౌండ్ చుట్టూ ఉన్నాయి కదా, ఇవైతే టూ బండిల్స్ అయితే తెచ్చానండి ఇట్లా. సో ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి. సైజు అదంతా, క్లాత్ అదంతా కూడా మెత్తగానే చాలా బాగున్నాయండి ఆ చీరలు కూడా. సో ఇంకా అవి అయితే 2 కట్టలు అయితే తెచ్చాను. కట్టలు కాదు, 2 రోల్స్ అయితే తెచ్చాను అనమాట. సో ఇంక ఇవైతే ఈ ఫెస్టివల్కి వేసుకునే చీరలు. ఇట్లా సైడ్ వర్క్ ఇట్లా వచ్చి పూస వర్క్, హ్యాండ్ వర్క్ చేస్తారు కదండి, అదైతే వచ్చింది. చీర అంతాను ఫ్లవర్స్ వచ్చినాయి, పూసలతో హ్యాండ్ వర్క్ చేశారనమాట. సో ఇంక ఈ శారీస్ వచ్చేసి నేను ఓన్లీ 6 తెచ్చాను, 6 తీసుకొచ్చానండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కొంటారు లేదో తెలియదు కదా, మళ్ళీ మనకి ఉన్నా కానీ వేస్ట్ అయిపోతాయి. మనం ఇంత బడ్జెట్ పెట్టుకొని తెచ్చుకుంటాము. సో మనకు 2-3 చీరలు సేల్ అవ్వకపోయినా కానీ కొద్దిగా డబ్బులు అనేవి మనం పెట్టుకున్న దానికి రావు, తక్కువ పెట్టుబడితో పెట్టుకుంటాం కాబట్టి. సో ఇంక ఇందులోనే ఈ చీరలు కూడా కలర్స్ అయితే ఇవి తెచ్చానండి. అంటే వంకాయ కలర్, బ్లూ, ఒక స్కై బ్లూ, గ్రీన్లో 2 కలర్స్ ఉన్నాయి కదా, అవైతే తీసుకొచ్చాను అనమాట అవి. సో ఇవి వచ్చేసేసి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతానేమో స్టోన్స్ వర్క్ వచ్చిందండి. ఇప్పుడు నేను చూపించినవి అది కూడా ఒక కట్ అయితే తీసుకున్నాను. ఇది బెనారస్ టైప్లో. ఈ లాస్ట్ కూడా నేను ఒక కట్ట తీసుకొచ్చాను. ఇవి మళ్ళీ అడిగారని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక కట్ట అయితే తీసుకున్నాను అనమాట. సో అన్ని కలర్స్ రెడ్, బ్లూ, గ్రీన్ మొత్తం అయితే వచ్చినాయి, పింక్. సో ఇంక ఈ కట్ట కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇవి ఇంకో రకం చీరలండి. సో ఇవి కూడా సేమ్ దగ్గరగా సిమిలర్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. లైట్ కలర్స్ అండి, చాలా బాగున్నాయి ఆ చీరలు కూడా. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ చీరలు, సో ఇవి ఇట్లా ప్యాకింగ్ చేసి వస్తున్నాయి అనమాట. ఇవి కూడా ఒక కట్ అయితే తీస్తున్నానండి. సో ఇవి కట్టుకున్నప్పుడు చాలా అఫీషియల్గానే చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే. పట్టు మాదిరిగా వచ్చింది ఇటు మొత్తం సైడు అంచులు అయితే పట్టులాగా వచ్చింది ఆ శారీస్కి. సో ఇంకా చాలా బాగుందండి. ఒక బండిల్ అయితే అయిపోయినాయి. సో ఇంకోటి అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నైటీలు కూడా తీసుకొచ్చానండి. నైటీలు పోయినసారి తేలేదులే కానీ చాలామంది అడిగారు నైటీలు ఉన్నాయని. సో ఇప్పుడు పండగ కదా తీసుకుంటారని చెప్పేసి నైటీలు కూడా ఒక 20 దాకా తీసుకొచ్చాను. ఇక్కడ తక్కువ చూసుకొని తేవాలండి, మనం ఒకేసారి తెచ్చి పెట్టుకున్నా కానీ సేల్ అవ్వవు కదా మాకు. సో ఇక అందుకని చెప్పేసి అవి కొన్ని తీసుకొచ్చాను అనమాట. నైటీలు మొత్తం అయితే తీసానండి. సో ఇవి వచ్చేసి పాలు అనమాట. పాలు కూడా ఒక బండిల్ తీసుకున్నానండి. ఇట్లా ఒక బండిల్ తీసుకుంటేనే అన్ని కలర్స్లోకి మ్యాచ్ అవుతాయి, సరిపోతాయి అనమాట. ఇవి బ్లౌజ్ పీసెస్ డిజైన్ వస్తాయి కదండి, ఆ పీసెస్లు. ఇవైతే 2 కట్టలు తీసుకున్నాను. ఇవి అంటే డిజైన్లు వేరుగా ఉన్నాయి, 2 కట్టలు తీసుకున్నాను అనమాట. ఇది ఒక డిజైన్, ఇందాక చూపించింది ఒక డిజైన్ అండి. చాలా బాగున్నాయి ఇవైతే.
ఆపోజిట్ బ్లౌజ్ వేసుకునే వాళ్ళు అయితే ఇవి కొనుక్కుంటారు ఖచ్చితంగా. సో ఇవి వచ్చేసి పాలు, ఇవి కూడా ఒక కట్ట తీసుకున్నాను అనమాట. సో ఇవైతే ఇంక ఇప్పుడైతే కాటన్ చీరలు అనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి అసలు. ఇంకా 3 రకాలంటే డిజైన్కి వచ్చి 5 అట్లా తీసుకున్నాము. సో ఇక్కడ పోయినసారి కూడా చాలామంది కాటన్ అయితే అడిగారు. సో ఇక అందుకని చెప్పేసి ఈసారి కాటన్ చీరలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇవి కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా కాటనే. ఇవి కూడా ఒక 5-6 కలర్స్ తీసుకొచ్చాము. డిజైన్కి వచ్చి ఒక 5 తీసుకున్నామండి. సో చాలా బాగున్నాయి చీరలు అయితే. ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తున్నానండి. ఇంకో కలర్ కూడా చూపిస్తాను. మొత్తం డిజైన్లు వేరు 3 అయితే అదే 3 ఒక 5 అయితే తీసుకున్నాను. సో ఇంక ఇవైతే చూడండి, ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా ఆకుల మాదిరి అయితే వచ్చినాయి. మొత్తం డిజైన్ అయితే ఇట్లా వచ్చిందండి. ఇవి కూడా మొత్తం కాటన్ చీరలేనమాట. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. సో కాటన్ చీరలు అయితే 3 బండిల్స్ తీసుకున్నానండి. చాలామంది అడుగుతారు. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా ఎంత బడ్జెట్ తెచ్చి పెట్టుకున్నా కానీ మనకి మొత్తం అయిపోతే బాగానే ఉంటుంది. అప్పులు పోయినసారి కూడా అన్నీ అప్పులేనండి అసలు. పోయినసారి నేను తెచ్చుకున్నవి ఇచ్చాను కదా, అవి ఇంకా ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకైతే అసలు ఏం డబ్బులు వచ్చినట్టు కూడా లేదు నాకైతే. అయినా కానీ ఇంకోసారి తీసుకొద్దాం అని చెప్పేసి పండగకి అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు ఇటు పనులు ఉంటాయి, డబ్బులు కూడా ఇస్తారని చెప్పేసి చూడాలి మరి ఇంక జనం ఏం చేస్తారో చెప్పలేను. సో ఇంకా ఈ ఒక రకం అంటే ఈ మొత్తం డ్రెస్సులేనండి. సో ఎక్సెల్ ఉన్నాయి, XXL, XXL ఉన్నాయి, ఎస్ సైజు ఉన్నాయి, ML 3 మొత్తం సైజులు అయితే ఉన్నాయండి. సో ఇంకా డ్రెస్సులు మొత్తం అయితే ఇవి ఓన్లీ టాప్సే తీసుకొచ్చాను అనమాట. ఇంకా వేరే డ్రెస్సులు కూడా ఉన్నాయి. అవి వచ్చేసి టాపు, చున్నీ, ప్యాంటు 3 వస్తున్నాయి. వాటిలో కూడా కొన్ని డ్రెస్సులు అయితే తీసుకొచ్చానండి. సో ఇంకా ఎక్కువేమో టాప్స్, ఓన్లీ టాప్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. ఒక మొత్తం కలిపి డ్రెస్సులు చాలా ఉన్నాయండి. ఒక 5-6 బండిల్స్ దాకా తీసుకొచ్చాను ఇట్లా. సో ఇంక ఇప్పుడు ఇవి చూపించేది సేమ్ కలర్ వస్తాయి. ఇవి XL నుంచి S, M, XL, XXL అవి అయితే ఉన్నాయి. సో వాటిలోనే ఇవి వచ్చేసి స్కార్ఫ్లు అండి. ఇది ఒక కట్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అంటే ఇక్కడ పనికి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ స్కార్ఫ్లు ఇప్పుడు వేసుకొని వెళ్తున్నారు కదా. సో ఇక తీసుకుంటారని చెప్పేసి అదొక కట్ అయితే తీసుకున్నానండి. సో ఇంక ఇవన్నీ అయితే ప్రజెంట్ చదిరేసేసాను. చూడండి, డబ్బులేమో మాకు చాలా పెట్టి తెచ్చాము, కానీ ర్యాకులు మొత్తం కూడా నిండకుండే. సో ఇంకా పైన ఇవి క్యాజువల్ వేర్ అండి, పైన ఉన్నాయి డైలీ వేసుకోవడానికి. సో ఒక డిజైన్కి వచ్చి ఒక బండిల్ మాత్రమే తీసుకున్నాము. మనకి ఇక్కడ ఎక్కువ సేల్ కావు కదా. సో అందుకని చెప్పేసి అట్లా అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇట్లన్నీ మొత్తం చదిరేసాను. ఇవి మొత్తం కాటన్ చీరలు అండి. డ్రెస్సులు క్వాలిటీ అదంతా చాలా మంచిగానే తీసుకొచ్చానండి చూసి. సో ఇంకా పోయినసారి తెచ్చినప్పుడు కూడా క్వాలిటీ అదంతా బాగుందని చెప్పారు అందరూ కూడా. మంచిగా ఉన్నాయి చీరలు అని కూడా చెప్పారండి. సో ఇంకా ఈ చీర ఒకటి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి, అది మొత్తం హ్యాండ్ వర్క్ చేసింది, పూసలు వచ్చినాయి బాగా. చీర కలర్స్ అదంతా కూడా చాలా బాగున్నాయండి. బ్లౌజ్ ఏమో ఇట్లా గ్రీన్ వచ్చింది, ఈ బ్లూ దానికి ఎక్కువగా గ్రీనే వచ్చినాయండి. సో ఆపోజిట్ బ్లౌజులు వచ్చినాయి, చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించేది ఇది క్యాజువల్ది, డైలీ వేసుకుంటారు కదా ఆ శారీ అండి. చూడండి ఎంత బాగుందో. సో ఇంకా క్లాత్ కూడా మెత్తగానే చాలా బాగుంది. నేను ఒకటి వేసుకొని అయితే అట్లా చూపించాను. ఇవేమో ఇప్పుడు నేను ఈ కట్టుకుంటున్నాను కదా, ఈ చీర వేసుకొని చూపిస్తున్నాను కదా, ఇవి షైనింగ్ వస్తాను చాలా బాగుంటున్నాయి. సో వీటికి ఆపోజిట్లో బ్లౌజులు అయితే ఇప్పుడు నిందా చూపించినవి. ఇందులో ఒక 5 కలర్స్ తీసుకున్నామండి. ఇట్లా రెడ్, బ్లూ, రెడ్లోనే ఇంకోటి టమాటా కలర్ అంటారు కదా అది,
ఇప్పుడు వేసుకున్న ఈ గ్రీన్ చీర అయితే చాలా బాగుందండి. గోల్డ్ గ్రీన్ కలిసింది కదా, ఈ చీర చాలా బాగుంది. అసలు కట్టుకున్నా కానీ అఫీషియల్గా చాలా బాగుంటుందండి. సో ఇంక ఈ చీర అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఈ ఈ కలర్ రెడ్ కలర్ కూడా నాకు బాగుందండి. ఈ చీర కూడా బాగుంది. సో ఇందులోకి ఆపోజిట్ బ్లౌజులు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఒక 5-6 చీరలే తీసుకున్నామండి. సో ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారులే అని చెప్పేసి తీసుకుంటే మళ్ళీ తేవచ్చు అని. సో ప్రజెంట్ అయితే ఈ చీరలు నేను మీకు చూపిస్తున్నాను. ఇంకోటి, సో ఇంక ఇదొక కలర్ కూడా తీసుకున్నాము. ఇవి కూడా కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఓన్లీ ప్లెయినేనండి ఇవి, డిజైన్ అట్లయితే ఏం లేవు. ప్లెయిన్ చీరలు షైనింగ్ వస్తా చాలా బాగున్నాయి. ఇది ఒక కలర్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకొకటి వచ్చేసి బ్లూ శారీ. ఈ బ్లూ కూడా చాలా బాగుందండి. వీటి మీద ఇంకా బ్లౌజులు ఎత్తుక్కొని తీసుకోవడమే. నేను వీడియో పెట్టేటప్పటికి ఈ శారీస్లో ఒక శారీ అయితే తీసుకున్నారనమాట. సో ఇంకా చాలా బాగున్నాయండి చీరలు అయితే. నాకు ఈ చీర అయితే బాగా నచ్చింది, చాలా బాగుందండి. సో ఇంకా బ్లౌజ్ పీసెస్ నేను ఇది చూస్తున్నాను, దానికి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. నేను టాపులు చూపిస్తున్నానండి. ఇది XXL టాపు చూడండి, ఆ సైజ్ అయితే ఉన్నాయి. ఇంక ఇదైతే మడత పెట్టేస్తున్నాను. నాకు కూడా పెద్దగా రాదు, చూసి నేర్చుకోవడమే. ఇది సింపుల్గా అట్లయితే నేను మడతేసేసానండి. సో ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత ఒకటైతే ఫస్ట్ టైం మా పెద్దమ్మ అయితే కొన్నారండి ఒకటి. సో నాకైతే బోని కూడా చేశారు, డబ్బులు కూడా ఇచ్చారండి. వాటికి ఆ చీర కాటన్ చీరలో అయితే ఒకటి తీసుకున్నారనమాట. సో అందులోకి పాలు లైనింగ్ అయితే నేను కరెక్ట్ మ్యాచ్ అని చూసి ఇస్తున్నాను అనమాట. సో కాటన్ చీరలు అయితే 2 తీసుకుంది పెద్దమ్మ. సో నాకు డబ్బులు కూడా వెంటనే ఇచ్చేసారండి. చీరలు కూడా అన్నీ చూపించాను, అంటే నచ్చినవి తీసుకుంటారు కదా. ఇందులో కాటన్లోకి సపరేట్ బ్లౌజ్ కూడా వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కాటన్ చీరలోది. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. మా పెద్దమ్మ అయితే బోని చేసేసింది ఫస్ట్ టైము. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నా వ్యాపారం కూడా మంచిగా సాగాలని అయితే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. బాయ్ అండి.